పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ప్రతిపాదించిన అంశం మీకు అందరికీ తెలిసిందే. ఈ సవరణానికి వ్యతిరేకంగా నల్ల జెండాలు బట్టి దేశ జెండాను పట్టుకొని మండు టెండలో 42 డిగ్రీల సెంటీగ్రేడ్లలో కూడా మీరు గట్టి ధైర్యంతో ఈరోజు ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి ముస్లిం మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నేను ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నానంటే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కేవలం మతాల మధ్యన కులాల మధ్యన దేశాన్ని విభజించి పాలించు అనే నినాదంతో పేద బడుగు బలహీన వర్గాల నడువును ఇరగొట్టే పార్టీ బీజేపీ పార్టీ. మనం అందరం చూసాం, వక్ఫ్ బోర్డు అది కేవలం ముస్లిం మైనారిటీ సోదరులకు సంబంధించింది. గతంలో ఎవరైతే నిజంగా కూడా ముస్లింలో ధనికులు ఉన్నారో వారి చాలా మంది వాళ్ళ ఆస్తులను కావచ్చు, దానాలు విరాళాలు వాళ్ళు వక్ఫ్ బోర్డుకు వాళ్ళు విరాళాలు ఇచ్చే వాళ్ళకు సంస్కృతి ఉండేది. అది మత పెద్దలు ఆ ఇచ్చినటువంటి దానాలు కావచ్చు, విరాళాలు కావచ్చు, అవన్నీ భగవంతునికి సమర్పిస్తున్నామనే నినాదంతో వారు ఉండేది. అంటే భగవంతునికి సమర్పించినటువంటి ఆస్తులు కేవలం మదర్సాలు కానీ, మసీదులు కానీ, లేకపోతే గ్రేవ్ యార్డ్లు కానీ, అనాథాశ్రయాలకే కేవలం ఉపయోగించవచ్చని చెప్పి వక్ఫ్ బోర్డు చాలా సుస్పష్టంగా రాసి ఉంది. ఇటువంటి చట్టాన్ని తీసుకొచ్చి తుంగలో దొక్కి దాదాపు 20% మంది ముస్లిమేతరులను ఆ వక్ఫ్ బోర్డులో పెట్టి అక్కడున్నటువంటి ఆస్తిని కాజేద్దామని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. మనకు తెలిసింది, బీజేపీ ప్రభుత్వం దేశం మొత్తంలో ఉన్నటువంటి మొత్తం పబ్లిక్ సెక్టర్ యూనిట్లన్నిటినీ ప్రైవేట్ పరం చేసింది. ఎల్ఐసీలను ప్రైవేట్ పరం చేసింది, రైల్వే శాఖలను ప్రైవేట్ పరం చేసింది, అట్లా విమానాశ్రయాలను కూడా ప్రైవేట్ పరం చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వాన్ని. అదేవిధంగా దేశంలో మొత్తం అధికంగా మన ఆస్తులు ఉన్నటువంటి మొట్టమొదటగా దేశ రక్షణలో ఉన్నటువంటి దేశ రక్షణకు మొదటి స్థానంలో, తర్వాత రైల్వే వ్యవస్థకు ఎక్కువ మన ఆస్తులు, అదేవిధంగా 3వ స్థానంలో వక్ఫ్ బోర్డు ఉంది. ఇన్ని ఆస్తులు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డుని ఎలా వదిలేది? దాన్ని కూడా కొన్ని సవరణలు చేసి దాన్ని ప్రభుత్వం కైవసం చేసుకోవాలని ఒక పీడ ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి వచ్చింది. అందుకే మన ఎండనక ఆలోచించకుండా ఇంతమంది ముస్లిం సోదరులు కరుడు కట్టిన తీవ్రవాదుల్లాగా మీరు పోరాటం చేస్తేనే ఈ వక్ఫ్ బోర్డును వాళ్ళు ఏదైతే అమెండ్మెంట్ చేస్తున్నారో విరమించుకుంటున్నారు. మనం చూసాం, ఎంత పకడ్బందీగా ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా బీజేపీ ప్రభుత్వం అనుకున్నటువంటి బిల్లులన్నిటి తీసుకొస్తా ఉంది. ఇప్పుడు ఆలోచనలో పడ్డది బీజేపీ ప్రభుత్వం, దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. కమిటీకి పంపించి మెల్లగా దొడ్డిదారిన ఈ అమెండ్మెంట్ బిల్లుని మనం సాధిద్దామని బీజేపీ కుట్ర పంతా ఉంది. మీరందరూ ఏకమై మిలిటెంట్ లాగా మీరు పోరాడకపోతే ఇటువంటి మీకు ఇచ్చినటువంటి వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ ను సవరణ చేసి తీరుతుంది బీజేపీ ప్రభుత్వం. మీరందరూ మనం ఏ రకమైతే తెలంగాణ రాష్ట్రం కొరకు మనం పోరాడాము, అదే విధంగా పార్టీలకు అతీతంగా మీరందరూ ఏకమై ఈ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీరు పోరాడితేనే రేపు ఈ బిల్లు సవరణను బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఎందుకంటే ఇటువంటి మతతత్వ పార్టీలను తలదన్నే విధంగా మొట్టమొదటి స్టెప్ మీరు తీసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు, అదేవిధంగా వివిధ పార్టీల నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.